ఇక బీఆర్ఎస్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేపట్టనుంది. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి అనే ప్రధాన డిమాండ్తో ఈ దీక్షలకు పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎండిన పంటలకు ఎకరాకు 25,000, క్వింటాలకు 500 బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో రైతు దీక్షలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ దీక్షలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్షలు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. సిరిసిల్లలో జరిగే రైతు దీక్షలో కేటీఆర్, సంగారెడ్డిలో హరీష్ రావు పాల్గొంటారు. నేడు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలు చేపట్టబోతోంది. అన్ని నియోజకవర్గాల్లోని మండల కేంద్రాల్లో ఈ దీక్షలు కొనసాగుతాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరసింహరావుని అడిగి తెలుసుకుందాం. నరసింహరావు, చంద్రిక, రైతు ఫోరం బీఆర్ఎస్ పార్టీ ఉధృతం చేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రైతు సమస్యలు చూసుకోవడం కోసం అని చెప్పి పొలంబాట పెట్టారు. అందులో భాగంగా ఇప్పటికే ఆయన జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించారు. ఎండిన పంట పొలాలని పరిశీలించి రైతులను పరామర్శించేటువంటి ప్రయత్నం చేశారు. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల తదితర ప్రాంతాల్లో కూడా కేసీఆర్ పర్యటించారు. ఇక దానికి కొనసాగించగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు దీక్షలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ దీక్షలు చేయనున్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ రైతు దీక్షల్ని నిర్వహిస్తా ఉన్నారు. ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా రైతు దీక్షల్లో పాల్గొనాలి, దీక్షలో కూర్చోాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు ఈ రోజు దీక్షలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ప్రధానంగా ఇప్పుడు వచ్చినటువంటి కరువు అనేటువంటిది కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువు, కాలం తెచ్చినటువంటి కరువు కానే కాదు, కేవలం గత ప్రభుత్వాన్ని భగ్నం చేయాలనేటువంటి దురుద్దేశంతో రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి ఆరోపణల్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 100 రోజుల్లోనే 200 పైచీలకు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పంటలు పండక, పంటలు ఎండిపోయి, పెట్టుబడి కూడా రాక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సో రైతుల్ని ఆదుకోవాలి, మరణించినటువంటి రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలి. అంతేకాకుండా నిజాంతి ప్రాజెక్టులో నీరున్నప్పటికీ కేవలము బదనాం చేయాలనేటువంటి బీఆర్ఎస్ బదనాం చేయాలనేటువంటి ఉద్దేశంతో నీటిని కిందికి వదిలేశారు. దాదాపుగా 50 టీఎంసీల నీటిని కిందికి వదిలేశారు. ఉన్నటువంటి నీటిని కూడా రైతులకు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. ఎప్పుడైతే కేసీఆర్ జనాల్లోకి వెళ్ళడం స్టార్ట్ చేశారో అప్పుడు నీరిచ్చేటువంటి ప్రయత్నాన్ని చేస్తా ఉన్నారు. సో ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో తీసుకున్నటువంటిదే. కాబట్టి రైతుల్ని ఆదుకోవాలి. ఏదైతే రైతులకు హామీలు ఇచ్చారో, బోనస్ కావచ్చు, రైతు భరోసా 15,000 ఇవ్వాలనేది కావచ్చు, ఇవన్నీ కూడా వెంటనే అమలు చేయాలి అనేటువంటి డిమాండ్ తో ఈ రోజు రైతు దీక్షలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. రైతు దీక్షలు చేస్తుంది. థ్యాంక్ యూ నరసింహరావు. పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్దమవుతున్న అధికార కాంగ్రెస్ పార్టీ ఇవాళ తుక్కుగూడ నుంచి ప్రచారానికి శంఖారావం పూరించనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తుక్కుగూడలోనే నిర్వహించిన ప్రజాగర్జన సభ నుంచే కాంగ్రెస్ 6 గ్యారంటీ పథకాలను ప్రకటించడం, తరువాత అధికార పగ్గాలు చేపట్టింది. దీంతో అదే సెంటిమెంట్ తో పార్లమెంట్ ఎన్నికలకు ఇక్కడి నుంచే ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. జనజాతర పేరుతో ఈ భారీ బహిరంగ సభను కాంగ్రెస్ నిర్వహిస్తోంది. ఈ సభ నుంచే ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 10 లక్షలకు పైగా జనాన్ని సమీకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. జన సమీకరణ బాధ్యతను పార్టీ అభ్యర్థులతో పాటు మంత్రులపైన టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టారు. ప్రతి నియోజకవర్గం నుంచి 50,000కు తగ్గకుండా జనాన్ని సమీకరించాలని, మిగిలిన నియోజకవర్గాల్లో బూత్ కు ఒక వాహనం బయలుదేరాలని, ఒక్కో వాహనంలో 10 మందికి తక్కువ కాకుండా చూసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అయితే సభకు వస్తున్న వారిలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా చూస్తున్నారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలకు గాను ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిన 5 గ్యారంటీల లబ్ధిదారుల్లో మహిళలే అధికం కావడంతో సభలో వారి భాగస్వామ్యం ఎక్కువ ఉండేలా చూస్తున్నారు. పార్లమెంట్
పార్లమెంట్ ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తుక్కుగూడల నుంచి ప్రచారానికి శంఖారావం పూరించనుంది. 60 ఎకరాల్లో ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఇక్కడే నిర్వహించి విజయం సాధించిన నేపథ్యంలో సెంటిమెంట్ గా మళ్లీ ఇక్కడే సభ నిర్వహిస్తున్నారు. ఇక సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ రోజు సభకి సంబంధించిన హైలైట్స్ ఏ విధంగా ఉన్నాయి, మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ సభా ప్రాంగణం నుంచి లైవ్ అందిస్తారు. సిద్ధార్థ, ఓవర్ టు యు. విజయ చంద్రిక, 200 రోజుల క్రితం ఇదే వేదిక మీద కాంగ్రెస్ పార్టీ విజయబేరి అనే సభ నిర్వహించింది. ఆ సభకు సోనియా గాంధీ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆ సభ పైన 6 గ్యారెంటీలను సోనియా గాంధీ అనౌన్స్ చేశారు. అవి ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆ సభ ఎంతగానో దోహదపడింది. సరిగ్గా 200 రోజుల తర్వాత ఈరోజు జనజాతర సభ పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. దీనికి రాహుల్ గాంధీ చీఫ్ గెస్ట్ గా వస్తారు. తెలంగాణలో వాళ్ళు చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించినటువంటి పాలసీ డాక్యుమెంట్ను, దాంతోపాటు జాతీయ మేనిఫెస్టోను తెలుగులో ఈరోజు రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు. ప్రస్తుతం మనం తుక్కుగూడ సభా వేదిక మీద ఉన్నాం. రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 60 ఎకరాల్లో ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను చేశారు. దాంతో పాటుగా ఒక 300 ఎకరాల్లో పార్కింగ్ కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేశారు. ఇక సభకు సంబంధించి 10 లక్షల మంది ఖచ్చితంగా వస్తారని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, సభను ఏ విధంగా సక్సెస్ చేయాలనే అంశానికి సంబంధించి అనేక సన్నాహక సదస్సులను ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి 2 సార్లు ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేసి సభకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, సభ ఏర్పాట్లకు సంబంధించినటువంటి దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక ఈ సభలో రాహుల్ గాంధీ స్పీచ్ ఉంటుంది. ముఖ్యంగా దేశీయ రాజకీయాలపై, జాతీయ రాజకీయాలపై ఆయన స్పీచ్ ఉంటుంది. ఆయన చేసినటువంటి జోడో యాత్ర, న్యాయయాత్రకు సంబంధించినటువంటి అనుభవాలను కూడా రాహుల్ గాంధీ ఈ వేదిక మీద నుంచి చెప్పే అవకాశం ఉంది. ఇక జాతీయ స్థాయి రాజకీయాలు, ఇటు బీజేపీ, బీఆర్ఎస్ రెండు వేరు కాదని చాలా రోజుల నుంచి రాహుల్ గాంధీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదే విషయాన్ని ఈ వేదిక మీద నుంచి రాహుల్ గాంధీ మరోసారి చెప్పనున్న అవకాశం ఉంది. ఇక తెలంగాణ అధికారంలోకి వస్తే, దేశంలో అధికారంలోకి వస్తే తెలంగాణకు సంబంధించినటువంటి విషయాలను 23 అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. వీటికి సంబంధించినటువంటి విషయాలను కూడా ప్రజలకు చెప్పనున్నారు. ముఖ్యంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, దాంతోపాటు మేడారం జాతరకు జాతీయ హోదా, రంగారెడ్డి పాలమూరుకు సంబంధించినటువంటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, దాంతోపాటు ఈ హైదరాబాద్ డెవలప్మెంట్కి సంబంధించి ఐటీ రంగానికి సంబంధించినటువంటి అంశాలను కూడా రాహుల్ గాంధీ ఈ వేదిక మీద నుంచి ప్రకటించనున్నారు. ఇక తెలంగాణ విభజన హామీలను 10 సంవత్సరాల్లో బీజేపీ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీటిని ఏ విధంగా అమలు చేస్తారో అనే అంశానికి సంబంధించినటువంటి విషయాలను కూడా రాహుల్ గాంధీ ఈ వేదిక మీద నుంచి ప్రసంగించనున్నారు. విభజన సమయంలో 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రాలో కలపబడ్డాయి. వాటిని కూడా మళ్ళీ తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో విలీనం చేస్తాననే ప్రకటన కూడా రాహుల్ గాంధీ చేయనున్నారు. ఇక ఎక్కువగా మహిళలకు సంబంధించినటువంటి గ్యాలరీలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలను, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని ఎక్కువగా దాన్ని అమలు చేశారు. దానివల్ల తెలంగాణలోని మహిళలు ఎక్కువగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. వాళ్ళు ఎక్కువగా వస్తారు. దాదాపు 2 లక్షల మంది మహిళలు వస్తారని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేశారు. ఇక సభా వేదిక మీద ప్రధాన వేదిక మీద రాహుల్ గాంధీ, దాంతోపాటు ఏఐసిసికి సంబంధించినటువంటి పెద్దలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులందరూ ప్రధాన వేదిక మీద కూర్చుంటారు. ప్రధాన వేదికలోని సెకండ్ రోలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళు కూర్చుంటారు. ఇక దాని పక్కనే మరొక వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఆ వేదిక మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిసిసి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలందరూ ఆ వేదిక మీద కూర్చుంటారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ఒక ప్రత్యేకమైన వేదికను ఏర్పాటు చేశారు. ఇక మెయిన్ డయాస్ నుంచి ఒక 200 ఫీట్లు ప్రత్యేక ర్యాంపును ఏర్పాటు చేశారు. ఈ ర్యాంపు మీదుగా రాహుల్ గాంధీ నడుచుకుంటూ వచ్చి జనాలకు అభివాదం చేస్తారు. దాని తర్వాత ఈ 200 ఫీట్ల ర్యాంపు
కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయడానికి ఒక ప్రత్యేకమైన పోల్ని కూడా ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ ఇక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి జెండాను ఆవిష్కరించిన తర్వాత సభను స్టార్ట్ చేస్తారు. సభకు వచ్చేటువంటి వాళ్ళ కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి వాటర్ ఫెసిలిటీస్ అదేవిధంగా బటర్ మిల్క్ ను కూడా అందిస్తామని చెప్పారు. సభను ఇక్కడికి రాని వాళ్ళు దూరం నుంచి వీక్షించే విధంగా కొన్ని LED స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇటు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ సభ సక్సెస్ అవుతుంది. ఈ సభ తర్వాత కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో జోష్ వస్తుంది. తాము అనుకున్నటువంటి 14 సీట్లను గెలవడమే లక్ష్యంగా ఈ సభ ఉంటుంది. ఈ సభ తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ చాలా పెరుగుతుందని ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ సిద్ధార్థ్.